హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెసికాస్ కిచెన్. సో ఈరోజు నేను ఐస్ క్రీమ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మా మమ్మీ ఫేవరెట్ ఐస్ క్రీమ్ కుల్ఫీ. సో నేను కుల్ఫీ మమ్మీ ఫేవరెట్ ఐస్ క్రీమ్ కుల్ఫీ కాబట్టి నేను ఫస్ట్ అదే చేయాలని డిసైడ్ అయ్యాను. సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని దాంట్లో మనం ఒక కప్ నిండా మిల్క్ పౌడర్ వేసుకోండి. దా సేమ్ ఏ కప్ అయితే తీసుకున్నామో ఆ కప్ ఫుల్ షుగర్ వేసుకోండి. ఎందుకంటే మిల్క్ పౌడర్ షుగర్ ఈక్వల్గా ఉండాలి. అండ్ ఏదైతే మనం మిల్క్ పౌడర్ షుగర్ ఎంతైతే ఎక్కువ తీసుకున్నామో దానికంటే సగం, అంటే దానికంటే తక్కువ మనము కార్న్ఫ్లవర్ తీసుకోవాలి. కార్న్ఫ్లవర్ వేసుకున్నాక దాంట్లో బేకింగ్ సోడా వేసి బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేశాక ఒక కప్ ఆఫ్ మిల్క్ వేసుకొని మిక్స్ చేసుకోండి. అంటే మొత్తం మిల్క్ ఒకేసారి వేయద్దు, జస్ట్ కొంచెం కొంచెం వేస్తూ మనం మిక్స్ చేస్తూ ఉండాలి అనమాట. అట్లా మిక్స్ చేస్తూ ఉంటేనే మనకు ఆ లమ్స్ అనేది ఫామ్ కావు. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేయండి. సో మిక్స్ చేసుకున్నాక మనం దాన్ని స్టవ్ పైన పెట్టుకొని మనకి అది స్టిక్కీగా వచ్చేటట్టు చూడండి. అందరికి డౌట్ రావచ్చు ఇది ఏంటి అని. సో ఇది మిల్క్ మేడ్ కండెన్స్డ్ మిల్క్ అనమాట. సో ఇది మన మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. మన కుల్ఫీలో కానీ లేదా ఎవ్రీథింగ్, ఐ మీన్ ఐస్ క్రీమ్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది. లేకపోతే ఐస్ క్రీమ్ అసలు రాదనమాట మనకు. సో ఇది మనకు మంచి స్టిక్కీగా అప్పుడే ఉండదు. ఫ్రిడ్జ్లో పెట్టాక మనము ఒక 1 hour అట్లా వదిలేస్తే మీకు స్టిక్కీగా ఉంటుంది. దాన్ని పక్కన పెట్టేసినాక ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లో ఫ్రెష్ క్రీమ్ వేసుకొని బాగా బీట్ చేసుకోండి. అంటే నేను ఫ్రెష్ క్రీమ్ వేసాక మంచి విప్పిడ్ క్రీమ్ రావాలని అవసరం లేదు. నువ్వు మంచిగా బీట్ చేసుకోండి, జస్ట్ అది కలిసేటట్టు. సో మనం ఏదైతే కండెన్స్డ్ మిల్క్ చేసుకున్నాం చూసారా, సో మనకు ఆ స్టిక్కినెస్ అనేది ఉంది. సో అలా రావాలన్నమాట. వచ్చినాక మనం ఆ దాంట్లో బౌల్లోకి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక దాంట్లో ఫుడ్ కలర్ వేసి బాగా మిక్స్ చేయండి. నేనైతే ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసాను, మీకు ఏ ఫుడ్ కలర్ కావాలో ఆ ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. దాంట్లోనే 2 స్పూన్స్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ వేయండి. నేను వెనిలా ఎసెన్స్ వేసాను, మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు అనమాట. సో మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. దాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని బాగా బాగా మిక్సీ కొట్టండి అనమాట. ఎందుకంటే అన్నీ కలవాలి కాబట్టి బాగా మిక్సీ కొట్టండి. బాగా మిక్సీ కొట్టాలంటే బాగా కొట్టద్దు, జస్ట్ అలా అలా చేసుకున్నాక మనం బౌల్లోకి తీసుకొని దాంట్లో పోసేసుకొని ఒక ఓవర్ నైట్ నానబెట్టినా బాగుంటుంది. మనకి చూసారా ఇలా వచ్చిందనమాట ఐస్ క్రీమ్. నిజంగానే చాలా బాగుంది. సో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జెసికాస్ కిచెన్. వీడియో ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బాయ్.